ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిదీ కూడా 100 కోట్లు పెద్ద స్కామ్ ఏముంది, ఆయన ఏదో ఇబ్బందులు పడి ఇబ్బందుల్లో ఉంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తప్పు లేదా? ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు, వాడికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు తీసి వాడుకొని తర్వాత నాకు డబ్బులు వచ్చాక తిరిగి అందరూ కలిపిస్తానంటే కరెక్టా? లక్కీ భాస్కర్ సినిమాలో రీసెంట్గా అదే కదా చూపించారు. అలాగా వాడేదో లెక్క వేసి ఆ పరకామణి ఉద్యోగి ఇబ్బందుల్లో ఉన్నాడని తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ ఆ పంచిలోనో సిగపట్టులోనో దోపుకొని వెళ్ళిపోయి బయట అమ్ముకో చేసేసి ఇబ్బందుల్లో ఉన్నాడంట. అది ఏమి కవరింగ్ అండి, ఏం వెనకేసుకురావడం అండి? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటల బాధ్యత, ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు కదా ఆయన, బాధ్యతగా అసలు కనీసం బాధ్యత లేదా? మా ఇష్టం ఏదైనా మాట్లాడతామా అంటే, మేము మాట్లాడితే 4 విజిల్లు ఒక 2 చప్పట్లు పడతాయని ఏదైనా మాట్లాడేస్తారా? వెనకేసుకొస్తున్నారు. దాన్ని పైపెచ్చు అధికారులనట ఎక్కడ ఖండాంతరాలు దాటుకున్నా కానీ వదలం. 2 నెలల్లో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారో ఆ టెండర్ల అధికారులను అందరూ కూడా రఫా అంట. అటువంటి వాటి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారంటే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే మనల్ని ఏం చేయలేపాడు, అప్పుడే కదా ఆయన అన్నాడు మననే ఎవరు ఆపేడేదని. అలాంటి అప్పుడు అంత ధైర్యంగా ఉన్న ఆయన్ని ఇప్పుడు ఈయన అధికారం నుండి ఆయన కనీసం అసెంబ్లీకి కూడా రాలేని ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇంకెలా ఆయన వార్నింగ్ ఇస్తాడు? అంటే ఉన్న కొద్దిమంది నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? మేబీ పార్టీ మనుగడ కోసం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే 29 కల్లా పార్టీ ఎలా ఉంటుందో కూడా నోబడీ నోస్. ఒకసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూద్దాం. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి, ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి. ఆ పాలన కంటే ఇక్కడ వైసీపీ పాలనకు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం, భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ 3 పార్టీలు, బీజేపీ భాగం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా భాగస్వామ్యం టీడీపీ, నెక్స్ట్ భాగస్వామ్యం జనసేన. ఈ 2 విడిపోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అనే దిశలో, అనే మీమాంసలో ఆలోచిస్తున్న దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఆయన చెంపపెట్టులో ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే ఎప్పుడవుతుంది? కనీసం ఇంకొక 10 ఏళ్ళు అయినా ఈ కూటమి కలిసి ఉంటుందనేది ఆయన చెప్పే ఉద్దేశం. అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు ఆయన. ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరు, అంత సీనియారిటీ ఉన్న కార్యకర్తలు కూడా లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వంతో ఆ పార్టీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్నాం. అటువంటి సీనియర్ నాయకుడితో కలిసి వెళ్ళడం వల్ల మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా మరొకసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కలిసికట్టుగా వెళ్ళాలి, తప్పదు, మనం కలిసి ప్రయాణించాలి. ప్రజాస్వామ్య బలోపేతం కోసం, హక్కుల పరిరక్షణ కోసం, ప్రజలు ఏదైతే మన మీద నమ్మకం ఉంచారో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ముందు వాళ్ళ యొక్క అవసరాలని, మౌలిక సదుపాయాలని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరొకసారి జనసేన కార్యకర్తలతోని, ప్రధానమైన నాయకులతో కూడా అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, అదొక రౌడీల సమూహం అనిపిస్తూ ఉంటుంది. వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధమే. రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం, కాదు కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం. అంటే ఎంతసేపు నోటుకొచ్చినట్టు మాట్లాడి ఒకడంటాడు సన్నాసి అంటాడు, ఎవరు మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఒరే పిచ్చి కుక్క అని కూడా అన్నాడు. ఇంకా ఆవిడెవరు రోజా గారు అయితే అడ్డగాడికి వచ్చినట్టుకు 50 ఏళ్ళు వచ్చి ఏమిటండి మాటలు, ఎన్ని మాటలు అండి? పోసాని గారి పరిస్థితి ఏమైందండి? ఎన్నో చెలరేగిపోయి మాట్లాడాడు. నన్ను ఆయన తిట్టాడు, ఎక్కడ తిట్టాడు, ఆఖరికి జర్నలిస్టులు అందరూ కలిసి ఆయన మిమ్మల్ని తిట్టినట్టుగా ఎక్కడ ఒక ప్రూఫ్, ఒక వీడియో కూడా లేదండి అంటే, మీకు తెలీదు, నాకు తిట్టాడు, నా ఫోన్లో తిట్టాడు ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నాడు? వాయిస్ లేదే, ఒక సినిమా ఆఫర్ లేదే. ఎందుకండి? విమర్శించండి రాజకీయపరంగా, మీకు ఇష్టం ఆ పార్టీ చేరండి, విమర్శించండి. ఒక హద్దు ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని, వాళ్ళ ఆ తల్లిని, ఆ భార్యని, కూతురుని, ఇంతమందిని అబ్యూజ్ చేయడం వల్ల మీకు వచ్చింది ఆనందం ఏంటి? మీ అన్న కళ్ళల్లో ఆనందం కోసం మీ అన్న అరెస్ట్ అయ్యాడా, మీరు అరెస్ట్ అయ్యాడా? మీ అన్న అనుభవిస్తున్నాడా, మీరు అనుభవిస్తున్నాడా? ఆ బోరుగడ్డ అనిల్ అంట, ఆ వర్ర రవీందర్ రెడ్డి అంట,
ఏంటో వీళ్ళందరూ ఈ మధ్యకాలం ఇంకో ఆయన వచ్చాడు, ఎవరో వేరే ఇంకో రెడ్డి గారు, తెగ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడని. సరే, అత్తే ఎగిరిన ఇది ఆఖరికి అందులో పడింది అన్నట్టుగా. సరే, అది మనం చూద్దాం. పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదు. మళ్ళీ వైకాపా అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానియబోయినని, ఎందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తారని వెల్లడించారు. ఇదే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అన్నారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ మాట్లాడతారు తప్ప వీనికి రాజకీయంగా ఏమీ లేదన్నారు. అన్న చిరంజీవి ఎలాగైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారో, ఈయన కూడా నడిపించలేక టీడీపీలోనో కాంగ్రెస్లో ఎక్కడో విలీనం చేసేస్తాడు, లేదు బీజేపీలో కలిపేస్తాడన్నారు. ఎన్నో ఎన్నో అన్నారు, ఈయన భార్యని తల్లిని అందరినీ. కానీ ఈయన ఎంత కీలకమైపోయాడంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడు 2024 ఎన్నికల్లో. భాజపా ప్రభుత్వం మళ్ళా కూటమిలోకి వెళ్తేనే సెంట్రల్లో బీజేపీ వస్తుంది, రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు కావాలి, అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి మద్దతు కూడా ఉండాలి అంటే మరలా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి బయటకు వచ్చిన టీడీపీని మరలా అందులో కలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే విధంగా నేను చాలామంది పెద్దలతో తిట్లు కూడా తిన్నాను. బట్ ఆవశ్యకమైపోయింది. ఎట్లా వచ్చిందండి? 164 సీట్లు కూటమి ప్రభుత్వం అవుట్ ఆఫ్ 175. 11 సీట్లకే పరిమితమైంది. జగన్ తొక్కి పెడతా గుర్తుపెట్టుకో అన్నాడు ఆయన సమావేశంలో, తాడేపల్లిగూడెం సమావేశంలో ఎక్కడో. అదే జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే నాయకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పటి వరకు కూటమి బలమే కోరుకుంటా, నేను 10-15 ఏళ్ళ కూటమి పాలన ఉండాలని తరచూ చెప్పేది. ఎస్ అంటే ఈ పర్యాయం మళ్ళీ పర్యాయం 29-5-34లో కూడా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే వరుసగా 3 సార్లు కేంద్రంలో భాజపా కూటమి ఎలాగైతే ఇప్పుడు వచ్చిందో ఎన్డీఏ కూటమి, ఇక్కడ కూడా అదే ఎన్డీఏ కూటమి ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పుడే భారతదేశం ఎలాగైతే వికసిత భారత్గా ముందుకెళ్తుందో కూడా ఇది కూడా అలాగే వెళ్తుంది అన్నట్టు కూడా ఈయన ఒక ప్రయత్నం చేయబోతున్నారు. దీని మీద ఆయన పార్టీ శ్రేణులు ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించడం జరిగింది.